అందరికీ నమస్కారం అండి. ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా రేపు జరగబోయే 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మొదలైంది. ఈ కార్యక్రమంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇక్కడ విద్యార్థులు కూడా మంచి ఆనందాన్ని వ్యక్తపరచడం మనం గమనించవచ్చు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా కొవ్వూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ భావన రత్నకుమారి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేశారు. ఇక్కడ మనం గమనించవచ్చు, 300 మీటర్ల జెండా చిన్నారుల చేతుల మీదుగా వెళ్ళడం ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలియాలి. అదేంటంటే ఆనాడు అంటే 1947 కంటే ముందు, 1947 కంటే ముందు మన భారతదేశం యొక్క ప్రజలు ఏ విధంగా బ్రిటిష్ వారి చేతిలో అణిగిమణిగి ఉన్నారో అలాంటి సిచ్యువేషన్ని ఇక్కడ విద్యార్థులకు మనం చెప్పాలి. లేకపోతే వాళ్ళకి తెలియదు. అంటే ఒక బాలగంగాధర తిలక్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, అంబేద్కర్, కొండ వెంకటప్పయ్య, లాలా లజపతి రాయ్, ఇంకా చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. సో వాళ్ళు గడిపినటువంటి జీవితాన్ని పూర్తిగా మన భారతదేశం యొక్క ప్రజల కోసం దారబోయడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ వారికి అగనెస్ట్గా వాళ్ళు ఫైట్ చేసి మనకి స్వాతంత్రాలను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ అనేది విద్యార్థులు ఖచ్చితంగా చెప్పాలి. సో ఈ విధంగా చెప్పడం ఉపాధ్యాయుల యొక్క ధర్మం. అంటే వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలన్నమాట. సో ఈ విధంగా మన భారతదేశంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం ఆనాడు వారి యొక్క జీవితాన్ని దారబోసారు కాబట్టి మనం చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. సో అదేవిధంగా ఈ 1947 ఆగస్టు 15 కంటే ముందు మన భారతదేశంలో చాలామంది బ్రిటిష్ వారి చేతిలో బానిస బతుకులు బతికి వారి యొక్క జీవితాన్ని ఏ విధంగా చిన్నభిన్నం చేసుకున్నారో మనం గమనించి విద్యార్థులకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం మన యొక్క బాధ్యత. థ్యాంక్ యూ.